అంబటి రాంబాబు గుంటూరులో పరామర్శలు అయిపోయి వైజాగ్ దాకా వెళ్ళారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి చెప్తున్న మాట ఏంటంటే కనుక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కాపుల మీద దాడి జరుగుతుంది అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? నిజమే అనుకోవాలంటారు అది? ఆంధ్రప్రదేశ్ నమస్కారం. ఇప్పుడు అంబట రాంబాబు అనేవాడు వాడు ఏం మాట్లాడుతున్నా వాడికి అది వేయట్లేదు. అది కాదు దారిని పోయేవాడిని రాంటే నాకు వరకు అనిపించి కాపులు అందరూ రాని నా మీదకి వచ్చాడంటే కాపులు వాడి దృష్టిలో ఎట్ట కనపడుతున్నారు కాపులు. వాడు ఏమన్నా పద్ధతిగా ఉంటే ఎవడన్నా ఒకడ సపోర్ట్ ఇస్తాడు. వాడు జనానికి ఉపయోగపడిన పొలం ఎవడు వస్తాడు. అడ్డగోలుగా తగాదు పెట్టుకొని రాండి నీ అమ్మ రాండి కేకేస్తున్నా మా కాపులు అందరూ రాని. కాపులకి బుద్ధి లేదనుకుంటున్నాడు. వీడికి బుద్ధి లేకపోతే కాపులకి లేదనుకుంటున్నాడు. ఎందుకు అంబటి రాంబాబు అనేవాడు వాడు పెద్ద యదవని అందరికీ తెలుసు. అటువంటి యదవని పట్టించుకున్నాడు ఎవరు లేడు. కాపులు కూడా ఎప్పుడైనా ఏ చర్య తీసుకున్నా ఎట్లా స్పందించినా కూడా వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, ఒక మంచి అయితే స్పందిస్తారు. ఇటువంటి యదవలు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఇప్పుడు ఎందుకని అంటారు ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కులాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు? ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు 15 ఏళ్ల పాటు కూటమి కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటూ ఆయన ఒక పక్కన చెబుతుంటే ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఒక కులాన్ని టార్గెట్ చేసి అంబటి రాంబాబుని రెచ్చగొట్టే విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకోవాలంటారు? అతను అధికారం ఉండగా మూటలు కట్టుకున్నారండి. మూటలు కట్టుకునే అవకాశం ఉంటే వస్తారు అసెంబ్లీకి. ఏంది ఇప్పుడు వస్తే మూటలు కట్టుకోకపోతే మాట్లాడాల్సి వచ్చింది ప్రతిపక్షం చేత. వాళ్ళు చేసిన పోయినసారి చేసిన తప్పులన్నిటికీ అందుకని చెప్పి తప్పించుకొని తెలుస్తుంది. వాళ్ళకి తెలుసు మనం చెప్పే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ కోర్టులు గీట్లు వాళ్ళకి తెలుసు. దొంగకు నాకు ముఖం నడిపంటారు చూడండి, అట్నే ముఖం పక్కన వేసుకొని తిరుగుతుందంటే దొంగ అర్థమైపోయింది. ఈ కూటమి వాళ్ళు ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి ఇక వాళ్ళని మాటలతోటి కాకుండా చేతలతోటి యోగి ఆదిత్యనాథ్ టైప్గా ఆస్తులు స్వాధీనం చేసుకొని వాళ్ళు ఇల్లు పడగొట్టి బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకొని వాళ్ళని నడి రోడ్డు మీద వేసి శిక్ష చేసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాని మామూలుగా మాటలు, మామూలుగా మీటింగులు, మామూలుగా చట్టాలు, కోర్టులు ఇవన్నీ వాళ్ళకి ఎక్కలేదు. వాళ్ళకి దేవుడు అన్న భయం లేదు, చట్టం అన్న గౌరవం లేదు, మానవత్వం లేదు వాళ్ళకి. మరి అట్లాగే చూస్తే మనుషుల ఆలోచన వాళ్ళకి ఆలోచన. అటువంటి వాళ్ళు వాడు మృగాలతో సమానంగా తయారై ఉండాలి. ఆ మృగాలని కఠినంగా శిక్షించాలి, లేకపోతే ఆ మృగాలను కట్టికోడి చెప్పాలి తప్పాల్సిన మృగాలని మనం వాటిని మార్చాలని చెప్పి మనం ఇబ్బంది పడతాం తప్ప ఏమంటారు. వాళ్ళకి కఠినంగా శిక్ష చేయాలి. వేగి ఆదర్శంగా తీసుకొని ఆ టార్గెట్గా వాళ్ళని చేయాల్సిన అవసరం అంతా ఉంది. ఒక్కొక్కరిని ఆస్తులు అన్ని స్వాధీనం చేసుకోవాలి, దోసుకుని సొమ్మంతా ఇక అయిపోయింది కదా. నెయ్యిలో తేలిపోయింది, మద్యంలో తేలిపోయింది. మరి ఎక్కడెక్కడ ఆక్రమించుకున్న అడవులు ఎన్ని ఆక్రమించుకున్న బయటపడిపోయినాయి. మరి ఇంకా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మాట్లాడితే మరి తప్పించుకోవడానికి ఏయో మాట్లాడతారు. ఒక ప్రతిపక్షంగా అసెంబ్లీకి రాలేకపోయారు. మనలకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? సమస్య ఒకటైతే ఆ సమస్య గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి కేకలేస్తున్నారు. అక్కడే అర్థమైపోతుంది వాళ్ళు దొంగలని. ఇంకా దీని గురించి డిస్కషన్ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి డిస్కషన్ కానీ మంచి మాటలు కానీ అవసరం లేదు. అయిపోయింది, వాళ్ళ టార్గెట్ అయిపోయింది. నువ్వు ఒక సమస్య గురించి మాట్లాడటప్పుడు సమస్యకి పరిష్కారం చెప్పాలి వాళ్ళు మాట్లాడుతుందా గోల్ చేసుకుని వాళ్ళు తప్పులు పక్క వేసుకొని పోయేదా కనపడుతున్నారు. ఇంకా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ గురించి నువ్వు చేసావు వాళ్ళు చేసావు అది ఇది లెక్కలు అవసరం లేదు వాళ్ళకి. ఇక నీకు చుట్టూ అన్ని అధికారులు మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అన్నీ కూడా ఇచ్చేసిన రిపోర్ట్లు తీసుకోవటం, ఆ లిస్టు ప్రకారం వీడు పలానా ఉన్నాడు, దీంట్లో వాడి ఆస్తులు ఏముంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, వాడి బంధువులు ఏంది, వాడి సపోర్టర్లు మొత్తాన్ని ఎరగుమ్మి లోపలికి స్వాధీనం, ఆ ఆస్తులు స్వాధీనం చేసుకోవటం, ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తాం. అట్లా చేయాలి తప్ప ఇక వీళ్ళ మాటలు అనేది వాళ్ళ పనికి మాటలు పోతే ఇక మాటలు కోటలు దాడుతూ ఉంటాయి వాళ్ళు. ఈ మాటలు అసలు నోరు ఎత్తనే కూడా వాళ్ళక. చుట్టూ రిపోర్ట్ వచ్చేసింది, అన్ని రిపోర్ట్లు కరెక్ట్గా తప్పు చేసింది వెళ్ళిపోయింది. ఇంక మాట్లాడుతున్నారా? సరే, ఇవన్నీ ఒకెత్తి అయితే కనుక ఆరోగ్యంగా ఉండి పెళ్లిళ్ళకి వెళ్తున్నారు, ఇంకా కొన్ని ఫంక్షన్లకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరోగ్యం బాగలేని ఏదైతే బొత్స సత్యనారాయణ గారిని శాసన మండలికి పంపించారు. ఆయన మాత్రం శాసనసభకి అసెంబ్లీకి మాత్రం ఎందుకని రావట్లేదు అనుకోవచ్చు అంటారు? వాడు వచ్చాడంటే వాడికి మూటలు వచ్చేటట్టు వస్తారండి. ఇప్పుడు మూటలు రాకపోగా లేనిపోయిన ఇవి వచ్చేటట్టు ఉంది. ముఖం మీద పెట్టి కొట్టినట్టు మాట్లాడేటట్టుగా ఉంది వాడు చేసిన తప్పులకి.
మూటలో లేవు ఎందుకు తప్పిస్తారు వాళ్ళు చేసిన దొంగసాన బయటపడిపోయినా ఉంది. ఈ రెండు తప్పించుకోవడానికి తీస్తున్నారు. ఇక మనం వాళ్ళని రారు అనుకోవడం కూడా తప్ప. వాళ్ళకి తెలుసు, రాజు సంగతి వాళ్ళకి తెలుసు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసు, కోర్టులు తెలుసు, కోర్టులు ఏం మాట్లాడేది తెలుసు. కోర్టుని 12 సంవత్సరాలు అసలు ప్రపంచంలో ఎక్కడ మేనేజ్ చేసి బయట తిరుగుతున్నటువంటి వాడికి కోర్టు రూల్స్ తెలియవా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వాడికి శాసనసభ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియవా? ఇవన్నీ మనం ఏంటంటే ఏమనుకోండి మనం పొరపాటు పడుతున్నాం. అన్నీ తెలుసు వాళ్ళకి. దొంగ ఎట్లా అట్లా తప్పించుకుంటున్నాడు. తప్పించుకొని కొన్ని వాళ్ళేసి ఈ కూటమి ప్రభుత్వం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి కానించి ఈ అవినీతి సొమ్ము మొత్తం కూడా ఆ పార్టీలు ఎవరెవరు ఏం చేస్తారు మొత్తం కూడా వసూలు చేయాల్సిన అవసరం అంతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. మీకు ఆ అవకాశం మీకు కుదరకపోతే నా పోటీకి ఒక నెల అయిన సార్లు మొత్తం కుమ్మేసేసి చెప్తాను చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళకి కనుక ఏదైనా డౌట్ ఉంటే నా పోటీకి ఒక నెల వేయండి సీఎం సీటు. నెల రోజులు చాలు మాకు, తర్వాత మళ్ళీ మీకే ఇస్తాం. వాళ్ళందరూ కుమ్మి వేస్తామని చెబుతున్నాం. మళ్ళీ వడ్డే శోభనాథేశ్వరరావు గారు బయటకు వచ్చారు. అమరావతికి భూములు ఇవ్వమాకండి, రైతులు మోసపోమాకండి అంటూ రెండో దశ పోలింగ్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు ఇదంతా? అమరావతి రైతులు కానీ ఎంత పేనం అనుకున్న వాళ్ళకి అబ్బో నాయన, అమరావతి రైతులు వాళ్ళు దేవుడితో సమానం. వాళ్ళకి అమరావతి రైతుల్ని ఎంబడబడి కొట్టించారు పోలీసు చేత. వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళకి కౌలీలా మరి కనీసం దేవుడి దర్శనానికి పోయినా, దేవుడికి కనకదుర్గమ్మ పొంగలు పెట్టుకుని అమరావతి రైతు ఎంత ప్యానం. ఆ ప్యానం అందరూ చూశారు. ఇటువంటి వచ్చా మాట్లాడుకోకుండా కరెక్ట్గా మీ పని మాట్లాడలేదు, అది మూసుకొని ఇళ్లలో కూర్చోవాలి తప్ప ఇటువంటి లుచ్చా మాటలు మాట్లాడకుండా బయటకు వస్తే తన్నులు అంటారు. ఓట్లు ఎట్టాను కానీ ఒళ్ళు పచ్చడి అయిపోతుందని చెప్పి సందర్భాలు చేస్తారు. ఎందుకని అంటారు? మళ్ళీ అమరావతి రైతులను రెచ్చగొట్టే ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు వీళ్ళు? ఇక వాళ్ళకి ఏం లేదు ఆప్షన్. ఆడపోతే భయం, అసెంబ్లీలో బలం లేదు. మనలో పోతే మాట్లాడినా ఏం మూటలే వచ్చావు కాదు. మూటలు లేని మాటలు వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు మాట్లాడంటే వాళ్ళకి మూట కావాలా, ఎక్కడ దోపిడి ఉందో దోసుకోవాలా. చూసాం కదా గతంలో మనం అటువంటి మూటల కోసం మాట్లాడే వాళ్ళని వేస్ట్ గురించి మా టైం వేస్ట్. ఈ కూటమి ప్రభుత్వం గట్టిగా చర్య తీసుకొని వాళ్ళ ఆస్తులు మొత్తం జప్తు చేసి ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలి. ఆట మీకేమైనా ఇబ్బందులు ఉంటే నా ఆటో చేత కావాలంటే నాకు ఒక నెల రోజులు మొత్తం లోపల వేసి ఏది టైపింగ్ చూపిస్తా. ఆయనే అంటున్నారుగా ఇంకొక మహా అయితే ఇంకో సంవత్సరంన్నర నేను జనాల్లోకి వస్తాను, జనాల్లోంచి నడుస్తాను, మళ్ళీ నేనే అధికారంలోకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెబుతుంటాడు. మొన్న కూడా ఆయన అదే చెబుతుంటాడు. గాలిలో మేడలు చాలా మంది కడతారు. జనాన్ని ఒక్కసారికి జనానికి సుఖం చూపించాడు. ఎక్కడెక్కడ దోచుకున్నారు. ఇవన్నీ వస్తాక ఆ మాట అంటే కొద్దిగా భయపడతారు ఆఫీసర్లు కానీ గవర్నమెంట్ కానీ. అసలు జనంలోనే వాడి గురించి ఆలోచన లేదు. ప్రస్తుతం దరిద్రం వదిలించుకున్నారా బాబు అన్నట్టు జనానికి. వాడికి వేసేవాళ్ళు ఎవరు కాదు, తాగిపోతాడు. వాడు నలుగురు చుట్టూ పదవుల కోసం కాసేపు తిరిగి మాట్లాడటం తప్ప రియల్గా వాటర్ అనేవాడు వాడి గురించి ఆలోచించేవాడు లేడు.